రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు పార్టీ స్టేట్ ఆఫీసులో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దీక్షలో ఆయనతో పాటు మహిళా మోర్చా నేతలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందని, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకి బీజేపీ అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్ దీక్షకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవలే సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపుల వల్ల మెడికో ప్రీతి చనిపోయిందని, ఇది ముమ్మాటికి హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ ఈరోజు దీక్ష చేపట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి, హత్యలకి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు పార్టీ స్టేట్ ఆఫీసులో దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ మహిళా మోర్చాతో కలిసి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినారు. ఒక్కరోజు ఈ దీక్ష కూడా చేపట్టినారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 4 గంటల పాటు కొనసాగున్న ఈ దీక్షలో బండి సంజయ్ తో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు అనేక మంది బీజేపీ ముఖ్య నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల పెరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, వారి పట్ల వివక్షత కానివ్వండి, ఇలాంటివన్నీ కొనసాగుతున్నాయి. మహిళలకు తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందన్న నినాదంతో కూడా ఈ నిరసన కూడా ఈ రోజు చేపట్టారు. మరోపక్క గత కొద్ది రోజుల క్రితం మెడికో విద్యార్థి అయినటువంటి ప్రీతి సంఘటన జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, తీసుకున్న కూడా నామమాత్రంగానే ప్రీతి హత్యకు సంబంధించి మాత్రం దానికి సంబంధించి అది ఆత్మహత్య అనేది కూడా పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రీతి మాత్రం హత్య, దీనిపైన ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంటుంది కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని బండి సంజయ్ కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. మరోపక్క ప్రీతి కుటుంబాన్ని, డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని నిన్న వరంగల్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పరామర్శించారు. అక్కడ ఇక్కడే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి మాత్రం అక్కడ ఆసుపత్రిలోని ప్రీతి చనిపోయింది. 4 రోజుల పాటు కూడా నిమ్స్ లో ఆమెకు ట్రీట్మెంట్ అందించినట్టు నాటకాలు ఆడారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు ప్రభుత్వం పైన చేశారు. మరోపక్క ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రీతిది ఖచ్చితంగా కూడా హత్య, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం, మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఒకవైపు భరోసా కల్పిస్తూనే, మరోవైపు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో హత్యలే కాకుండా మహిళలపైన అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. వీటిపైన కూడా ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వీటికి పాల్పడిన వారిని కూడా ప్రభుత్వం వెనకాలేసుకొచ్చే పని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం మీద పోరాడేందుకు సిద్ధమైందని చెప్పొచ్చు గాయత్రి. మొత్తం మీద ఈ రోజు ఒక్కరోజు దీక్షలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలే కాకుండా అటు ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం, మరోపక్క ప్రీతికి ఎప్పుడైతే కూడా ప్రీతి చనిపోయింది ఆ తర్వాత కూడా బీజేపీ అనేక చోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు కూడా నిర్వహించింది. ముఖ్యంగా నిన్న వరంగల్లో జరిగినటువంటి కొవ్వొత్తు ర్యాలీలో కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ అటు బషీర్బాగ్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ఇటు కొవ్వొత్తుల ర్యాలీ కూడా తీసిందని చెప్పాలి. మొత్తం మీద ప్రీతి కుటుంబానికే కాదు, ప్రీతికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నిరసనగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెలకు కూడా అంతర్గత విభేదాలు దూరం ఉన్నాయని చెప్పడంతో కూడా ఈ రోజు మాత్రం ఈ నిరసన దీక్షలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకే వేదిక పైన కూడా నిరసన చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీధర్.